బడ్జెట్ అంకెల గారడీగా ఉందన్నారు బీజేఎల్పీ నేత లక్ష్మణ్. ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించారని తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో పోరాడినా రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు. అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు లక్ష్మణ్. 2016-17 బడ్జెట్ ఇది ఒక కనికట్టుగా అంకెల మాయ తప్పితే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి ఆశలను, కళలను సాకారం చేసేదే ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లు అంటున్నారు. కానీ ఈ రోజు తెలంగాణ యావత్తు ప్రజల ఆలోచన, ఆశలు, వారి కళలను భిన్నంగా ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పేద ప్రజల యొక్క కళ, సొంత ఇంటి కళ సాకారం అవుతుందని 2 పడకల గదుల ఇల్లు దాదాపు హైదరాబాద్ లో 1 లక్ష మందికి, గ్రామాల్లో ఉండే వాళ్లకు, పేద వాళ్లకు 1 లక్ష మందికి 2,60,000 ఇల్లు వస్తాయని చెప్పి ఆశించి, అటువంటి పేదల ఆశలను రాజకీయంగా సొమ్ము చేసుకుని గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆశల మీద పూర్తిగా ఈ రోజు నీళ్లు చల్లింది. ఈ బడ్జెట్ లో పూర్తిగా వ్యవసాయ రంగాన్ని విస్మరించింది. రైతుల యొక్క ఆశలను మమ్ము చేశారు. విద్యారంగం కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ ఆంగ్ల మాధ్యమంలో అందరికీ విద్యను అందుబాటులో తీసుకొస్తామని, అది కేసీఆర్ మనమడైనా, కేసీఆర్ డ్రైవర్ బాలయ్య కొడుకైనా ఒకే పాఠశాలలో చదివించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి ఉపన్యాసం చాలా స్పష్టంగా కేజీ టు పీజీ మేము అమలు చేయలేదు అని, కనీసం ఈ బడ్జెట్ లోనైనా వాటి అమలు కోసం పెద్ద ఎత్తున నిధులు కల్పిస్తారని ఆశిస్తే ఆ ఆశలు కూడా వమ్ము చేశారు.